అమర్నాథ్ యాత్ర మొదలైంది. పవిత్ర మంచు శివలింగం వేగంగా కరిగిపోతోంది. ఇది క్లైమేట్ చేంజ్ ఇస్తున్న హెచ్చరిక. హిమాలయాల్లో కరువు ఊహించని విషయం. అది ఇప్పుడు జరుగుతోంది. పర్యావరణానికి సంబంధించిన విపత్తులు మరియు తీవ్రమైన పరిణామాలు దాదాపు సగం హిమాలయ ప్రాంతాల్లోనే సంభవిస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద గ్లేసియర్లు కరిగిపోతున్నాయి. ఎన్నో పర్వత శిఖరాలు, వాటిని ఎవరూ ఎప్పుడూ చూడలేదు, ఎందుకంటే అవి ఎప్పుడూ మంచు కింద కప్పి ఉండేవి. అవే శిఖరాలు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఆ శిఖరాలను ఎవరూ చూడలేదు, వాటిపై ఎప్పుడూ మంచు ఉండేది. ఇక్కడ స్నోలైన్ అని ఒకటి ఉంటుంది. స్నోలైన్ అంటే ఏ ఎత్తు పైనైతే మంచు శాశ్వతంగా ఉంటుందో ఆ రేఖ. ఆ స్నోలైన్ మారిపోయింది. ఎక్కడైతే లక్షల ఏళ్ల వరకు మంచు ఉండేదో, ఎక్కడైతే నేల అనేది కనిపించేది కాదో, అక్కడ మంచు మాయమైపోయింది. మానవ చరిత్రలో ఇది మొదటిసారి. ఎవరికీ ధైర్యం లేదు దీని గురించి బహిరంగంగా మాట్లాడటానికి. పర్యావరణ సంబంధిత విపత్తులు మరియు భయంకరమైన మార్పులు దాదాపు సగం హిమాలయ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. హిమాలయాలు మనకు చాలా దృఢమైనవి, పెద్దవి. వాటిని మనం ఉత్తర దిశలో మన రక్షక భటుడు అని పిలుస్తాం. కానీ మీరు భూగర్భ శాస్త్రవేత్తలను అడిగితే హిమాలయాలు చాలా బలహీనమైన పర్వతాలను చెప్తారు. వాటిని యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. అందుకే మీరు గమనిస్తే అక్కడ భూపాతాలు ఎందుకు అంతగా జరుగుతాయంటే అవి ఇంకా పచ్చి పర్వతాలు కాబట్టి. హిమాలయాలు ఇప్పటికీ ఏటా కొన్ని సెంటీమీటర్ల మేర పెరుగుతున్నాయి. అవి ఇంకా తయారవుతున్నాయి, ఇంకా చిన్నవి, యంగ్. అందుకే వాటిని యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. వాటి నిర్మాణం ఇంకా సాగుతూనే ఉంది. అవి చాలా పాతవి కావు. అరావళి పర్వతాలు తీసుకోండి, అవి చాలా పాతవి, అక్కడ ఏమీ కుప్పకూలవు. వింధ్యాచల్ కూడా పాతదే. కానీ హిమాలయాలు కొత్తవి. అవి ఎలా తయారయ్యాయో మీకు తెలుసు కదా. ఒక భూభాగం వచ్చి పాత ఆసియాతో ఢీకొంది. రెండు వస్తువులు ఇలా ఢీకొన్నప్పుడు మధ్యలో ఇలా పైకి లేస్తుంది కదా. ఇది ఇలా ఉంది, వచ్చి ఇలా ఢీకొంది. ఇదే హిమాలయం. ఇదిలా వచ్చి ప్రవహిస్తూ వచ్చి దీనికి తగిలింది. అందుకే ఇవి చాలా బలహీనంగా ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ వల్ల ఆ హిమాలయాల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. మీరు వెళ్ళి చూస్తే హిమాలయాల్లో చెట్లను ఎలా నరికేస్తున్నారో, అటవీ సంపదని ఎలా నాశనం చేస్తున్నారో తెలుస్తుంది. అక్కడ దేన్నైతే లూటీ చేయగలరో అంతా లూటీ చేసేశారు. మనం ఇక్కడ మైదానాల్లో కూర్చున్నాం, మనకంతగా తేడా తెలియదు. కానీ అక్కడ ఉండేవారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు హిమాలయాలంటే ఏంటో తెలుసా? హిమాలయాలు అనేవి ఒక గోడ. వాటిని ఢీకునే మాన్సూన్ గాళ్ళు వర్షంలా మారుతాయి. అందుకే ఉత్తర భారత్లో ఎక్కువ వర్షాలు ఎక్కడ పడతాయి? పర్వతాల్లోనే. ఎందుకంటే హిమాలయాలే ఆ అడ్డుగోడ. బెంగాల్ వైపు నుండి వచ్చే మాన్సూన్ గాళ్ళు ఆ హిమాలయాల గోడలు ఢీకొన్నప్పుడు ఉత్తర భారతం అంతటా వర్షాలు కురుస్తాయి. ఇప్పుడు అదే గోడ మీద కరువు రాబోతోంది. అప్పుడు మిగతా భారత్ పరిస్థితి ఏంటి? ఆలోచించండి. ఉత్తరప్రదేశ్ ఏమవుతుంది? బీహార్, హర్యానా పరిస్థితి ఏంటి? రాజస్థాన్లో ఎలాగో ఏమీ ఉండదు. పంజాబ్ ఏమైపోతుంది? ఆలోచించండి. హిమాలయాల్లో కరువు అది అసంభవమైన విషయం, కానీ అది జరగబోతోంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ గ్లేసియర్లు కరిగిపోతున్న కొద్దీ లక్షల కోట్ల ఏళ్ల నాటి పాత వైరస్లు అప్పటి నుండి ఈ గ్లేసియర్ల కింద నిద్రపోతున్నవి బయటకు వస్తున్నాయి. వైరస్ అంటే అటువంటిది. అది ఒక రకమైన కెమికల్ లాంటిది. ఉదాహరణకు, మీరు ఉప్పుని ఎక్కడైనా వదిలేస్తే అది వందల ఏళ్ల తర్వాత కూడా అలాగే ఉంటుంది కదా. వైరస్లో కూడా పదార్థ లక్షణాలు ఉంటాయి, అది చనిపోదు. కాబట్టి లక్షల ఏళ్ల నాటి వైరస్లు కూడా గ్లేసియర్ల కింద సుప్తచేతనావస్థలో ఉండిపోతాయి. వాటిపైన మంచు ఉండటం వల్ల ఆ వైరస్ ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు ఆ మంచు కరిగిపోతోంది. ప్రపంచంలోని పెద్ద పెద్ద గ్లేసియర్లు మాయమయ్యాయి. ఎన్నో పర్వత శిఖరాలు, వాటిని ఎవరూ చూడలేదు, ఎందుకంటే అవి ఎప్పుడూ మంచు కింద ఉండేవి. ఆ శిఖరాలు ఇప్పుడు బయటపడ్డాయి. అప్పటి వరకు ఆ శిఖరాలను ఎవరూ చూడలేదు. వాటి మీద ఎప్పుడూ మంచు ఉండేది. స్నోలైన్ అని ఒకటి ఉంటుంది. స్నోలైన్ అంటే ఏ ఎత్తు పైనైతే మంచు శాశ్వతంగా ఉంటుందో ఆ ఎత్తు. ఆ స్నోలైనే మారిపోయింది ఇప్పుడు.
ఎక్కడైతే లక్షల ఏళ్ల వరకు మంచు ఉండేదో, ఎక్కడైతే నేల కనిపించేది కాదో అక్కడ మంచు పోయింది. మానవ చరిత్రలో ఇది మొదటిసారి. ఇప్పుడు కొత్త కొత్త వైరస్లు బయటపడుతున్నాయి. ఇవి చేసే వినాశనానికి మెడికల్ ఖర్చులు ఇంకా అంచనా కూడా వేయలేదు. కోవిడ్ లాంటి ఒక కొత్త వైరస్ వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించింది. ఆ కోవిడ్ వల్ల అభివృద్ధి చెందిన దేశాలైన చెందనివైన అమెరికా, చైనా, భారత్ అందరి నడ్డి విరిచింది. 2.5 ఏళ్ల పాటు ప్రపంచాన్ని ఆపేసింది. ఆ కోవిడ్ కంటే ఎంతో ప్రమాదకరమైనవి, వేగంగా వ్యాపించేవి, ప్రాణాంతకమైనవి. కాంటేజియస్ అంటే అంటువ్యాధి, ఫేటల్ అంటే ప్రాణాంతకమైనది. అటువంటి వైరస్లు ఇప్పుడు మంచు కింద నుండి బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు వైద్య రంగానికి కూడా అవి ఏ వైరస్లో తెలియదు. ఎందుకంటే అవి దాగి ఉన్నాయి. అవేంటో ఎవరికీ తెలియదు. అటువంటివి వేల సంఖ్యలో ఉన్నాయి. అవి బయటకు వస్తున్నాయి. వేల రకాల కొత్త జాతులకు చెందిన వైరస్లవి. వాటి వల్ల వచ్చే వైద్య ఖర్చు ఎంతో ఊహించండి. ఇదంతా క్లైమేట్ చేంజ్ వల్లే జరుగుతోంది. ఒక సమస్య ఏంటంటే మనం ఇలా అంటాం, ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరిగింది కదా అని. ఆ 1.5 డిగ్రీలంటే మనకు పెద్దగా అనిపించదు. హెచ్చరికలు చేసేవారు కూడా 3 డిగ్రీలు లేదా 4 డిగ్రీలు పెరిగింది అని చెప్తారు. అప్పుడు మనం 3-4 డిగ్రీలు పెరిగితే ఏముందిలే అనుకుంటాం. 30 కాస్త 35 అవుతుంది. 36 కాస్త 40 అవుతుంది. మన నడుము కొలత పెరిగినట్టు మనం భావిస్తాం. 36 నడుము కాస్త 40 అయితే ఏమైందిలే, కొంచెం పెరిగింది కదా అనుకుంటాం. కానీ ఇది అటువంటిది కాదు. 36 సగటు ఉష్ణోగ్రత 40 అయితే ఏమైందని అడుగుతారు. కానీ అది కేవలం యావరేజ్. దాని తీవ్రత మాత్రం 10 నుండి 15 డిగ్రీల వరకు ఉండబోతోంది. సగటు ఉష్ణోగ్రత 3 నుండి 5 డిగ్రీలు పెరిగితే తీవ్రత 15 డిగ్రీల వరకు వెళ్తుంది. ఏ వ్యవస్థ అంత వేడిని తట్టుకోలేదు. మన విమానాలు ఆకాశం నుండి నేల మీదకు రాలిపోతాయి. ఆకాశం నుండి రాళ్లు పడ్డట్టుగా పడిపోతాయి. ఎవరికీ ధైర్యం లేదు. దీనికి అసలైన కారణం జనాభా అని చెప్పడానికి. దానికి విరుద్ధంగా జనం తమ గుంపులను, తమ సంఖ్యను పెంచుకోవడానికే చూస్తున్నారు. నా సోదరులారా, కార్బన్ ఉద్గారాలు అనేవి మన వినియోగానికి సమానం. ఇది చాలా సింపుల్ ఈక్వేషన్, అర్థం చేసుకోండి. కార్బన్ ఉద్గారాలు వినియోగానికి అనుగుణంగా ఉంటాయి. దానిలో టెక్నాలజీ ఒక పాత్ర పోషించవచ్చు. మెరుగైన టెక్నాలజీ ఉంటే ఉద్గారాలు కొంచెం తగ్గుతాయేమో. కానీ టెక్నాలజీని ఎంత పెంచినా ఒక విషయం మాత్రం వాస్తవం. వినియోగం పెరిగితే ఉద్గారాలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఇక వినియోగం అంటే జనాభా మరియు తలసరి వినియోగం. ఇది చాలా స్పష్టం. తలసరి వినియోగం ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే భూమిపై ఎంతోమంది పేదవారున్నారు. వారి తలసరి వినియోగం పెరగాలి. వారు ఆకలితో అలమటిస్తున్నారు. వారికి ఆహారం, ఇల్లు కావాలి. రోడ్ల మీద నిద్రపోయే వారికి గూడు కావాలి. కాబట్టి వినియోగం పెరుగుతుంది. ఇప్పటి వినియోగానికే మనకి ఎన్నో భూములు కావాలి. తలసరి వినియోగం పెరగడం ఖాయం. మరి ఉద్గారాల పరిస్థితి ఏంటి? అవి పెరుగుతూనే ఉంటాయి. వాటిని ఆపడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం జనాభాను తగ్గించడం. అది తప్ప వేరే మార్గం లేదు. ఏ ప్రభుత్వానికి ఈ నిజాన్ని ధైర్యంగా చెప్పే దమ్ము లేదు. జనాభా నియంత్రణ తప్ప ఈ విపత్తు నుండి తప్పించుకోవడానికి వేరే దారి లేదు. మనం భూమినే తినేస్తున్నాం. మీ స్వార్థం, మీ తప్పుడు జీవిత దృక్పథం, అది పర్యావరణాన్ని ఎలా నాశనం చేసిందో చెప్పండి. ఇది కేవలం టెక్నికల్ సమస్య కాదు. మీ జీవిత గమ్యమే తప్పుగా ఉంది. మీరు కేవలం సుఖాల కోసం, వినియోగం కోసం పుట్టారని మీకు చెప్పారు. కానీ మీకు ఎవరూ మోక్షం, లిబరేషన్ గురించి చెప్పడం లేదు. మీకు వినియోగం, కన్జంప్షన్ మాత్రమే తెలుసు. జీవిత ఉద్దేశం మోక్షం కాకుండా వినియోగమే అయితే ఆ జీవితం ఎంతో కాలం నిలవదు. మన విద్య, సంస్కారం, ధర్మం అన్నీ తారుమారయ్యాయి. ఇక్కడ ధర్మం అంటే లోకధర్మం.
మీరు గనుక అసలైన ధర్మం గురించి మాట్లాడితే అది విముక్తి గురించి చెబుతుంది. మీరు పుట్టింది మీ లోపలి బంధనాలను తెంచుకోవటానికి, విముక్తి పొందడానికి. అంతేగాని ఎక్కువ ఐస్ క్రీంలు తినడానికి, అడవులను నరికి భవనాలు కట్టడానికి, పిల్లలను కనడానికే మీరు పుట్టలేదు. ఆ జీవితానికి అర్థం లేదు. ఈ పిల్లలను కనే విషయం గురించి ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడరు. మన వినియోగం వల్ల ఉద్గారాలు పెరుగుతున్నాయి. జనం ఉన్నప్పుడే వినియోగం పెరుగుతుంది కదా. మనం ప్రకృతి గురించి మాట్లాడుకుంటాం, కానీ మనిషి అడుగుపెట్టిన ప్రతి చోట ప్రకృతి నాశనమైపోతుంది. ప్రకృతి అంటే మీకు కేవలం పర్యాటక స్థలంలా కనిపిస్తోంది. ఒక చోట నుండి మనిషిని తీసేస్తే అది దానంతట అదే ప్రకృతిలా మారుతుంది. మనిషిని తీసేయడం అంటే చంపేయడం కాదు. భారత్ లాంటి దేశం ఎంతమందిని భరించగలదో దానికి 5 జనాభా మన దగ్గర ఉంది. అది మన సామర్థ్యానికి మించి ఉంది. ప్రపంచంలో ఇప్పుడు 800 కోట్లకు పైగా జనం ఉన్నారు. నిపుణుల లెక్కల ప్రకారం భూమి కేవలం 200 నుండి 400 కోట్ల మందిని మాత్రమే మోయగలదు, అంతకు మించి కాదు. అంతమంది ఉంటేనే భూమి మన భారాన్ని మోయగలదు. దానికి మించితే భూమిపై వనరులు ఉండవు. వనరులే లేనప్పుడు మీరు ఏం వినియోగిస్తారు? వినియోగించడానికి వనరులు ఎక్కడివి? ఇంకో భూమిని ఎక్కడి నుండి తెస్తారు? వినియోగాన్ని తగ్గించటం, జనాభా నియంత్రణ ఇవే మనకున్న మార్గాలు. కానీ స్వార్థపరులు ఈ 2 పద్ధతులనే తప్పుబడతారు. మీ జీడిపి పిచ్చి, మీ జనాభా పెంచే పిచ్చి. ఇవే జీవితాన్ని నాశనం చేశాయని వారు మిమ్మల్ని గ్రహించనివ్వరు. అసలైన వినాశనం ఇక్కడే ఉంది. ఒక వ్యాపారికి పెద్ద మార్కెట్ కావాలి కదా. అందుకే జనాభాని పెంచమంటాడు. జనాభాని ఇంకా పెంచండి పెంచండి అంటాడు. నాకే 12 మంది పిల్లలున్నారు, మీరు పెంచండి అంటాడు. వాడు ఆ జనాభాని ఎందుకు పెంచమంటున్నాడో మీకు అర్థం కావట్లేదు. తన సరుకులు అమ్ముకోవటానికి. వీరే మన నాయకులు, వీరే మన రోల్ మోడల్స్. ఇదే మన దౌర్భాగ్యం. మా యాప్లో భగవద్గీత మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుస్తాయని మీకు తెలుసు. ఇక్కడ బుద్ధుడు, గీత, ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి నాకు లభించాయి, నా జీవితం మారింది. ఇవి మీకు లభిస్తే మీ జీవితం కూడా మారుతుంది. నిజం చెప్పాలంటే లక్షలాది కాకపోయినా వేలాది జీవితాలైతే ఖచ్చితంగా మారాయి. 2 లక్షల మందికి పైగా గీతా సభ్యులతో చేరండి ఆచార్య ప్రశాంత్ యాప్లో. మొదటి నెల గీతా మిషన్కి ఉచిత ప్రవేశం. యాప్లో మీకు రెగ్యులర్ లైవ్ సెషన్లు, ప్రతిరోజు ఆచార్య ప్రశాంత్ స్పెషల్ టాక్స్, గీత కమ్యూనిటీ, గీత ఎగ్జామ్స్, ఆడియో బుక్స్, కోట్స్, ఇంకా మరెన్నో. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్లో ఆచార్య ప్రశాంత్ అని సెర్చ్ చేసి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.